గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. సో మనకి జాతీయ మాతృత్వ దినోత్సవం సేఫ్ మదర్హుడ్ డే కింద దీన్ని చెప్పొచ్చు. సో దీన్ని 11th ఏప్రిల్న రికగ్నైజ్ చేశారు. అంటే మొట్టమొదటిసారిగా 2003లో మనకి 2003లో వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా అనే దాన్ని 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటంటే భారతదేశంలో ఎవరైతే మనకి మదర్హుడ్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారో, సో మనకి ఎవరైతే బర్త్నిచ్చే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఆరోగ్యం కానీ వాళ్ళ డేటాని కానీ వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కానీ ఇదంతా కూడా ఇది చూసుకోవడం జరుగుతుంది. సో ఇది 2003లో మనకి 11th ఏప్రిల్న నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో ఈ సంవత్సరం నేషనల్ మదర్హుడ్ డే, జాతీయ ఏదైతే మనకి మాతృత్వ దినోత్సవం ఉందో దానికి సంబంధించిన థీమ్ లేదా ఇతివృత్తాంతం ఏంటంటే రిమైన్ ఎట్ హోమ్ అండ్ కోవిడ్ and protect mother and infant from COVID. So remain at home amid COVID and protect mother and infant from that COVID గా మనకి థీమ్ ఉంది. అంటే ఈ కోవిడ్ టైంలో ఎవరైతే మనకి ప్రెగ్నెంట్ స్త్రీలు ఉంటారో, మదర్స్ ఉంటారో, సో వాళ్ళు అండ్ అప్పుడే పుట్టిన పిల్లల్ని ఇంట్లో ఉంచడం సేఫ్, సో దాని నుంచి కోవిడ్ నుంచి వీళ్ళని రక్షించవచ్చు అని ఇతివృత్తాంతంతో దీని యొక్క థీమ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇదే రోజు 11th ఏప్రిల్న మనకి గాంధీ గారి వైఫ్ అయిన కస్తూరిబా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం కూడా సో సేమ్ రోజు అనేది వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వైట్ రిబ్బన్ అలయన్స్ ఉంది కదా, ఇది ఒక డేటాని ఇచ్చింది. ఆ డేటా ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరం అంట దాదాపుగా 35,000 మంది ఇండియన్ విమెన్స్ చనిపోతున్నారు ఈ ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో. అంటే అది సరిగ్గా జరగక, ప్రసవం సరిగ్గా జరగక, లేకపోతే కాంప్లికేషన్స్ వచ్చి, లేకపోతే జరిగిన తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి సో ఇలా చనిపోవడం జరుగుతుంది. దీని గురించి అవేర్నెస్ అనేది ఇవ్వాలి, దీని నుంచి విమెన్స్ని కాపాడాలన్న ఉద్దేశంతో సో మనకి నేషనల్ మదర్ సేఫ్హుడ్ డే అనే దాన్ని మనకి ప్రకటించడం జరిగింది. ఈ వైట్ రిబ్బన్ అలయన్స్ ఉంది చూసారా, సో దీంట్లో మిగతా కంట్రీలని కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా చేశారు. సో ఆ కంట్రీస్లో మనకి ఇండోనేషియా అండ్ పాకిస్తాన్ అండ్ నేపాల్, నైజీరియా అండ్ యాజ్ వెల్ as యూకే, ఉగాండా లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి సో మనకి మదర్హుడ్ గురించి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అనేది 11th ఏప్రిల్న రికగ్నైజ్ చేయబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వరల్డ్ హోమియోపతి డే కింద చెప్పొచ్చు, ప్రపంచ హోమియోపతి దినోత్సవం. సో దీనిని మనకి 10th ఏప్రిల్న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో 10th ఏప్రిల్న దీన్ని రికగ్నైజ్ చేయడానికి కారణం, గుర్తించడానికి కారణం ఎవరంటే మనకి ప్యారిస్కి చెందిన హోమియోపతి శాస్త్రవేత్తగా చెప్పుకునే డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ షాముల్ హన్మన్. సో డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ షాముల్ హన్మన్ అనే పర్సన్ యొక్క జ్ఞాపకార్థంగా మనకి 10th ఏప్రిల్ అనే దాన్ని హోమియోపతి డే కింద రికగ్నైజ్ చేశారు. సో ఈయన స్వతహాగా ప్యారిస్కి సంబంధించిన వ్యక్తి. ఈయనని హోమియోపతి పితామహుడు, ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఏంటంటే పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్. సో పీపుల్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనేది దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతంగా ఉంది. సో భారతదేశంలో హోమియోపతి పితామహుడిగా మనకి రాజేంద్ర లాల్ దత్తా అనే పర్సన్ ని పిలుస్తారంట. రాజేంద్ర లాల్ దత్తా ఈజ్ కన్సిడర్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ హోమియోపతి ఇన్ ఇండియా. అదే వరల్డ్ లో అయితే ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా మనకి పిలిచేది క్రిస్టియన్ ఫ్రెడరిక్ షాముల్ హన్మన్ అనే పర్సన్ ని. ఆయన యొక్క జ్ఞాపకార్థంగానే 10th ఏప్రిల్ అనే దాన్ని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఈ హోమియోపతికి సంబంధించి మిగతా వాటికి సంబంధించి మొత్తం అంతా కూడా మనకి ఆర్గనైజ్ చేసే డిపార్ట్మెంట్ లేదా మంత్రిత్వ శాఖ దేని చెప్పొచ్చు అంటే ఆయుష్ అనే దాన్ని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సర్బానంద్ సోనోవాలా అనే పర్సన్ మినిస్టర్ గా ఉన్నారు. సర్బానంద్ సోనోవాలా ప్రస్తుతం దీనికి మంత్రిగా ఉన్నారు.
సో అస్సాంకి ఇది వరకు చీఫ్ మినిస్టర్గా చేశారు ఈయన ప్రస్తుతం ఆయుష్ మినిస్ట్రీకి మంత్రిగా ఉన్నారు. సో దీని ఆధ్వర్యంలో భారతదేశంలో హోమియోపతి దినోత్సవం యొక్క ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినవి కానీ ఉన్నాయో అవన్నీ కూడా నిర్వహించబడతాయి. ప్రపంచ హోమియోపతి దినోత్సవం అనేది 10th ఏప్రిల్ రికగ్నైజ్ చేయబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మ్యాన్, మై ఇన్నింగ్స్ ఇన్ ద BCCI. So not just a white watchman and as well night watchman and as well as my innings in the BCCA అనే బుక్ ని రాశారు వినోద్ రాయ్. సో వినోద్ రాయ్ ఫార్మర్ కాగ్. సో ఇది వరకు మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేశారు వినోద్ రాయ్ గారు. సో దాని తర్వాత మనకి BCCIతో కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఆ పర్సన్ మనకి నాట్ జస్ట్ అ నైట్ వాచ్మ్యాన్ అండ్ మై ఇన్నింగ్స్ ఇన్ ద BCCI అనే బుక్ ని, సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నిటినీ కూడా ఈ బుక్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ప్రస్తుతం మనకి కాగ్ కింద గిరీష్ చంద్ర ముర్ము అనే పర్సన్ ఉన్నారు. సో ఇవి ఈ 2 పాయింట్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది బుక్ అండ్ ఆధార్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో రీసెంట్ గా మనకి అవార్డ్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకటి వచ్చింది. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వెంకయ్య నాయుడు గారు, సో ఆయన చేతుల మీదుగా మనకి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డ్స్ ని అలాగే లలిత కళా అకాడమీ అవార్డ్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఎవరైతే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన చేతుల మీదుగా 2018లో ప్రకటించిన అవార్డ్స్, 2018లో ప్రకటించిన అవార్డ్స్ ని రీసెంట్ గా ఇచ్చారు. అది కూడా సంగీత నాటక అకాడమీకి సంబంధించిన అవార్డ్స్. సో టోటల్ గా 43 మందికి ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరిగింది. అలాగే 2021కి సంబంధించిన లలిత కళా అకాడమీ అవార్డ్స్ ని కూడా రీసెంట్ గా ఇచ్చారు. ఇది మొత్తం 23 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 2 అవార్డ్స్ ని కూడా నిర్వహించింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, భారతదేశ పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు గతంలో ప్రకటించిన సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ని, లలిత కళా అకాడమీ అవార్డ్స్ ని ఇటీవల ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఎస్పెషల్లీ లలిత కళకి సంబంధించి హిమ్మత్ షా అనే పర్సన్ కి, ఈయన వచ్చేటప్పటికి శిల్పి అండి. అలాగే జ్యోతి బాట్ పర్సన్, ఈయన వచ్చేటప్పటికి పెయింటర్. సో జ్యోతి బాట్, హిమ్మత్ షా లాంటి వాళ్ళకి టోటల్గా 23 మందికి లలిత కళా అకాడమీ అవార్డ్స్ని ఇచ్చారు. ఇకపోతే మనకి తబలా మాస్ట్రో అయిన ఎవరైతే జాకిర్ హుస్సేన్ ఉన్నారో ఆయన, అలాగే సట్రియా డాన్స్ లో చాలా ఫేమస్ గా చెప్పుకునే జటిన్ గోస్వామి లాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి టోటల్ గా మనకి 43 మందికి ఈ సంగీత నాటక అకాడమీ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో సంగీత నాటక అకాడమీ కానీ లలిత కళా అకాడమీ అవార్డ్స్ ని కానీ ముఖ్యంగా మనకి ఒకటి సంగీతం కానీ, శాస్త్రీయ సంగీతం రావచ్చు, ఫోక్ సంగీతం అంటాం కదా, జానపద సంగీతం అది కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డాన్స్. దీంట్లో కూడా మనకి శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ డాన్స్ కానీ, లేకపోతే క్లాసికల్ డాన్స్ అంటాం, ఫోక్ డాన్స్ అంటాం. క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్. సో ఇలాంటి కేటగిరీలో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు, లలిత కళా అకాడమీ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో జాతీయ పులి సంరక్షణ అధికార విభాగం ఏదైతే ఉందో NTCA, దాని యొక్క 20th మీటింగ్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఎస్పెషల్లీ మనకి పక్కీ టైగర్ రిజర్వ్, పక్కీ పులి సంరక్షణ కేంద్రం అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ 20th నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మీటింగ్ అనేది జరిగింది. అండ్ న్యూఢిల్లీలో కాకుండా, అంటే క్యాపిటల్లో కాకుండా మొట్టమొదటిసారిగా ఈ NTCA మీటింగ్ అనేది వేరే ప్రాంతంలో జరగడం అనేది ఇది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా చెప్పొచ్చు. అలాగే ఇదంతా కూడా మనకి ఎవరైతే ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నారో భూపేంద్ర యాదవ్ గారు, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన 20th NTCA మీటింగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని పక్కీ పులి సంరక్షణ కేంద్రంలో జరిగింది. సో జనరల్గా మనకి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అని చెప్పేసి అంటాం, చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ని 1987లో మొట్టమొదటిసారిగా మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ని ఇస్తారు. సో 2021 ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ని 2022లో రిలీజ్ చేశారు. ఇది 17th ఫారెస్ట్ సర్వే రిపోర్ట్. సో దీంట్లో కూడా పులి సంరక్షణ కేంద్రాల గురించి మెన్షన్ చేశారు. దాంట్లో ఏం చెప్పారంటే భారతదేశంలో మనకి పక్కీ పులి సంరక్షణ కేంద్రం కింద అత్యంత ఎక్కువైన అటవీ ప్రాంతం ఉందంట. ద ఫారెస్ట్ ఏరియా మోర్ రిజర్వ్డ్ ఇన్ ద టైగర్ రిజర్వ్ గా ఏం చెప్పొచ్చు అంటే పక్కీ పులి సంరక్షణ కేంద్రం అని చెప్పొచ్చు. అక్కడ 20th NTCA మీటింగ్ అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది పులి దినోత్సవం అంటాం కదా. సో అది వచ్చేటప్పటికి మనకి 29th జూలైన రికగ్నైజ్ చేయబడింది. అలాగే భారతదేశంలో టోటల్
టైగర్ రిజర్వ్స్ ఎన్ని అంటే 53 పులి సంరక్షణ కేంద్రాలు 53 ఉన్నాయి. సో 53వ పులి సంరక్షణ కేంద్రం కింద మనకి గురు ఘాసీదాసిపూర్ ఏదైతే ఉందో, సో గురు ఘాసీదాసిపూర్ ఇది ఛత్తీస్గఢ్ లో ఉంది. సో ఇది 53rd టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో టోటల్ గా 53 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. టైగర్ డే అనే దాన్ని 29th జూలైగా రికగ్నైజ్ చేయొచ్చు. ఎన్టీసీఏ 20th మీటింగ్ ని పక్కీ పులి సంరక్షణ కేంద్రంలో నిర్వహించింది. ఈ 53 పులి సంరక్షణ కేంద్రాల్లో కూడా అతిపెద్ద పులి సంరక్షణ కేంద్రం కింద శ్రీశైలం పులి సంరక్షణ కేంద్రాన్ని చెప్పొచ్చు. బోర్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది అతి చిన్న టైగర్ రిజర్వ్ కింద చెప్పొచ్చు. సో శ్రీశైలం పులి సంరక్షణ కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. బోర్ టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సైంటిఫిక్ కన్వెన్షన్ ఆన్ వరల్డ్ హోమియోపతి డేగా చెప్పొచ్చు. సో మనకి ఏప్రిల్ 10th అనేది ప్రతి సంవత్సరం కూడా హోమియోపతి డే కింద నిర్వహిస్తున్నారు. సో దానిని అనుసరించుకుని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద 2 రోజుల పాటు న్యూఢిల్లీ కేంద్రంగా సైంటిఫిక్ కన్వెన్షన్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే హోమియోపతి పీపుల్ చాయిస్ ఫర్ వెల్నెస్, హోమియోపతి పీపుల్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనే థీమ్తో 2 రోజుల పాటు మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ దాని యొక్క మంత్రి అయిన సర్బానంద్ సోనోవాలా గారి అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరగనుంది. సో ఈసారి నుంచి ఎవరైతే మనకి మెడిసిన్ చదవాలి అనుకుంటున్నారో, మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముఖ్యంగా హోమియోపతి లాంటిది ఆప్ట్ చేసుకునేలాగా, దీని యొక్క అవేర్నెస్ ని ప్రజల్లో తెలియజేసేలాగా ఆ ప్రధాన ఉద్దేశాలతో మనకి ఈ 2 రోజుల సమావేశం అనేది న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించబడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిని ఈ సమావేశాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖతో పాటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి కలిసి నిర్వహిస్తుంది. సో మనకి జాతీయ హోమియోపతి ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కల్కత్తా వెస్ట్ బెంగాల్ కేంద్రంగా ఉంది. సో ఇది ఒక కీ పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సైంటిఫిక్ కన్వెన్షన్ ఆన్ వరల్డ్ హోమియోపతి డే ఫర్ 2 days ఇన్ న్యూఢిల్లీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ కి సంబంధించి ఇటీవల ఆర్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ కి సంబంధించి బ్యాంక్ కి కొన్ని గైడ్ లైన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆర్బీఐ రిలీజెస్ గైడ్ లైన్స్ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ గా చెప్పొచ్చు. సో దీని ప్రకారం ఏంటి అంటే ఇప్పటి నుంచి కూడా కరెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి 24 hours 7 days అంటే 24/7 కూడా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ యొక్క సర్వీసెస్ ని అసిస్టెన్సీని అందించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బడ్జెట్ లో కూడా, రీసెంట్ బడ్జెట్ లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది ఏమని అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించుకొని భారతదేశంలోని 75 డిస్ట్రిక్ట్స్ లో 75 జిల్లాల్లో మనకి ఈ 75 యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ని అని. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ఏం చేస్తాయంటే ఒక కమర్షియల్ బ్యాంక్ అని, ఒక బ్యాంక్ కానీ జనరల్ గా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తే దాని ద్వారా ప్రజలకి అకౌంట్ ఓపెనింగ్ కానీ, లేకపోతే నో యువర్ కస్టమర్ కేవైసీ అప్డేషన్స్ కానీ, లోన్స్ కి సంబంధించి కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్ కి సంబంధించిన ఇతర డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా డిజిటల్ రూపంలో ఆ సర్వీసెస్ ని కస్టమర్స్ కి అందించడానికి వీలవుతుంది. బ్యాంక్కి ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. ఈ టైమింగ్స్లో ఈ సేవల్ని నార్మల్గా అందిస్తారు. అలా కాకుండా 24/7 ఈ సర్వీసెస్ని డిజిటల్ రూపంలో తన కస్టమర్స్కి అందించేలాగా ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబై కేంద్రంగా ఉంది. దాని యొక్క గవర్నర్గా శక్తికాంత్ దాస్ అనే పర్సన్ ఉన్నారు. సో నెక్స్ట్ వన్ ఇండియా యొక్క మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ ఏదైతే ఉందో పినాకా, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇండియా సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ tested Pinaka Mk1 and Pinaka ADM rocket systems. So Pinaka Mk1 and Pinaka ADM rockets అనే వాటిని ఇటీవల సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. సో దీనిని నిర్మించింది ఎవరు అంటే ఒకటి డిఆర్డిఓ, రెండోది ఇండియన్ ఆర్మీ. డిఆర్డిఓ, ఇండియన్ ఆర్మీ రెండు సంయుక్తంగా కలిసి పినాకా రాకెట్ యొక్క ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో పినాకా MK1 అండ్ పినాకా ADM అనే సిస్టమ్స్ ని ఇటీవల సక్సెస్ఫుల్ గా మనకి లాంచ్ చేయగలిగాయి. ఇంకొకటి కనుక మనం ఇక్కడ చూస్తే ఈ పినాకా రాకెట్ అనే దాన్ని రాజస్థాన్ లోని మనకి పోఖ్రాన్ అనే ఏరియా ఉంది. సో ఈ పోఖ్రాన్ అనే ఏరియా యొక్క ఫైరింగ్ రేంజ్ నుంచి దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు. దీనిని కంప్లీట్ గా నిర్మించింది డిఆర్డిఓని. సో డిఆర్డిఓ యొక్క ఏదైతే ల్యాబ్ ఆర్మమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో పూణేలో, సో అది దీనిని డిజైన్ చేసింది. ఇది డిజైన్ చేసి మనకి మహారాష్ట్రలోని నాగ్పూర్ కేంద్రంగా ఉన్న ఏదైతే మనకి మ్యునేషన్స్ ఇండియా లిమిటెడ్ అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. మిల్ అని కూడా దీన్ని పిలవచ్చు, మ్యునేషన్ ఇండియా లిమిటెడ్. డిఆర్డిఓ ల్యాబ్ ఆర్మమెంట్ రీసెర్చ్ అనేది టెక్నాలజీని రూపొందించి మిల్కి ట్రాన్స్ఫర్ చేస్తే, సో ఇది దానిని డిజైన్ చేయడం జరిగింది. సో అలా డిజైన్ చేసిన దాన్ని డిఆర్డిఓ, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా కలిసి మనకి
పోక్రాన్ ఫైరింగ్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయగలిగాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండియా బ్యాగ్స్ 10 మెడల్స్ ఎట్ 2022 థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్. సో ఇటీవల మనకి థాయిలాండ్ లోని ఏదైతే మనకి ఫుకెట్ అనే ఏరియా ఉందో దాని కేంద్రంగా ఇటీవల బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది, బాక్సింగ్ టోర్నమెంట్ అనేది జరిగింది. దాంట్లో ఇండియాకి సంబంధించి మనకి ఓవరాల్ గా 10 మెడల్స్ అనేవి లభించాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా బ్యాగ్స్ 10 మెడల్స్ ఎట్ 2022 థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్. సో దీంట్లో మనకి రజతానికి సంబంధించిన, కాంస్యానికి సంబంధించిన, అలాగే బంగారు పథకాలని కూడా సంబంధించిన విజేతలు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ 10 మెడల్స్ లో మనకి 3 గోల్డ్ మెడల్స్ అనేవి దక్కాయి. సో వాటిని కూడా మనకి గోవింద్ సహాని, సుమిత్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనంత ప్రహ్లాద్ సింగ్ అనే 3 వ్యక్తులు గెలుచుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సిల్వర్ లేదా రజతంగా చెప్పొచ్చు. సో దీన్ని కూడా మనకి 4 వ్యక్తులు గెలుచుకోవడం జరిగింది. ఒకటి అమిత్ పంగల్, మోనికా, వీరేంద్ర సింగ్, ఆశీష్ కుమార్ మనకి సిల్వర్ మెడల్ ని గెలుచుకున్నారు. ఇక నెక్స్ట్ బ్రాంజ్ మెడల్ లేదా మనకి కాంస్యం వచ్చేటప్పటికి మనీషా, పూజ, భాగ్యభటి కచారి అనే 3 పర్సన్స్ గెలుచుకోవడం జరిగింది. ఎవరైతే గోల్డ్ మెడల్ గెలుచుకున్నారో వాళ్ళకి $2,000 ని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ప్రైజ్ గా. అలాగే ఎవరైతే సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారో వాళ్ళకి $1,000 ని మనకి క్యాష్ ప్రైజ్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఆసియా, యూరప్, ఓషానియా ప్రాంతాలకి సంబంధించిన 130 టాప్ బాక్సింగ్ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ వ్యాప్తంగా, సో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళలో 10 మెడల్స్ ని, దాంట్లో 3 గోల్డ్ మెడల్స్ ని ఇండియా గెలుచుకోవడం జరిగింది. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఇండియా బ్యాగ్స్ 10 మెడల్స్ ఎట్ 2022 థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా స్పోర్ట్స్ కి సంబంధించింది. ఇండియా విన్స్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఎట్ వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అండ్ వరల్డ్ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్. సో మనకి ఏదైతే గ్లాస్గో కేంద్రంగా ప్రపంచ స్క్వాష్ ఫెడరేషన్ నిర్వహించిన స్క్వాష్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ ఉందో దాంట్లో డబుల్ విభాగంలో సో మనకి ఇండియా పథకాన్ని గెలుచుకోవడం జరిగింది, గోల్డ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. ఒకటి దీపికా పలికల్ అండ్ ఇంకొకటి సౌరవ్ ఘోషల్. వీళ్ళిద్దరూ కలిసి మనకి డబుల్ విభాగంలో స్క్వాష్ ఛాంపియన్షిప్ ని మొట్టమొదటిసారిగా ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో దీనిని గ్లాస్గో కేంద్రంగా ఏదైతే వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఫెడరేషన్ ఉందో సో అది మనకి నిర్వహించింది. సో వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అనేది గ్లాస్గో కేంద్రంగా నిర్వహించిన ఛాంపియన్షిప్ లో వరల్డ్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ అనే దాన్ని మనకి సౌరవ్ ఘోషల్ అండ్ దీపికా పలికల్ అనే 2 పర్సన్స్ గెలుచుకోవడం జరిగింది. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. సో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా 11th ఏప్రిల్న నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వరల్డ్ హోమియోపతి డే అనేది మనకి 10th ఏప్రిల్న ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అధ్యక్షతన మనకి వరల్డ్ హోమియోపతి డే అనేది నిర్వహించడం జరుగుతుంది. నాట్ జస్ట్ అ నైట్ వాచ్మ్యాన్, మై ఇన్నింగ్స్ ఇన్ ద BCCI. దీనిని ఫార్మర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిన వినోద్ రాయ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రచించారు. ఇది బుక్ అండ్ ఆథర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, సంగీత్ నాటక్ అకాడమీ అండ్ లలిత కళా అకాడమీ ఫెలోషిప్ అవార్డ్స్. సో ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా 2018కి సంబంధించి 40 ఏవైతే మనకి 43 సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ని, 23 ఏమో మనకి లలిత కళా అకాడమీ అవార్డ్స్ ని ఇటీవల ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 20th NTCA మీటింగ్ ఎట్ పక్కీ టైగర్ రిజర్వ్. సో మనకి భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన అరుణాచల్ ప్రదేశ్ లోని పక్కీ పులి సంరక్షణ కేంద్రంలో 20వ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, సైంటిఫిక్ కన్వెన్షన్ ఆన్ ద వరల్డ్ హోమియోపతి డే. సో ప్రపంచ హోమియోపతి డే కి సంబంధించిన 2 రోజుల సైంటిఫిక్ కన్వెన్షన్ అనేది న్యూఢిల్లీలో మనకి నిర్వహించారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అయిన సర్బానంద్ సోనోవాలా గారి అధ్యక్షతన ఇది నిర్వహించడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తో పాటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, దాని హెడ్ క్వార్టర్స్ కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇవి కలిసి ఈ సైంటిఫిక్ కన్వెన్షన్ ని నిర్వహించడం జరిగింది. The next one, RBI releases guidelines on the establishment of digital banking units. So digital banking units ni establish చేయడానికి banks ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కరెంట్ బ్యాంక్స్ అవన్నీ కూడా DBUs ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొన్ని గైడ్లైన్స్ ని ఇటీవల RBI మనకి రిలీజ్ చేయడం జరిగింది. The next one, India successfully flight tested Pinaka Mk1 and Pinaka ADM rocket systems. ఇటీవల రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఏదైతే ఉందో మనకి పోఖ్రాన్ ఫైరింగ్ టెస్ట్ రేంజ్ ఆ ప్లేస్ నుంచి, ఆ ప్రాంతం నుంచి పినాకా రాకెట్
సిస్టమ్ అనే దాన్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా బ్యాగ్స్ 10 మెడల్స్ ఎట్ 2022 థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్. సో థాయిలాండ్ కేంద్రంగా మనకి ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ అనేది జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఓషానియా, యూరప్, ఏషియా లాంటి ప్రాంతాల నుంచి 130 బాక్సింగ్ ఛాంపియన్స్ దీంట్లో పాల్గొన్నారు. సో దీంట్లో ఇండియా 10 మెడల్స్ ని సొంతం చేసుకుంది. దీంట్లో 3 గోల్డ్ మెడల్స్ ని, 3 బ్రాంజ్ మెడల్స్ ని, 4 సిల్వర్ మెడల్స్ ని ఇండియా సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా విన్స్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఎట్ వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ వరల్డ్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్. సో మనకి వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అనేది గ్లాస్కో కేంద్రంగా ఇటీవల వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించింది. దాంట్లో డబుల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా ఇండియా గోల్డ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. సౌరవ్ ఘోషల్ అండ్ యాజ్ వెల్ as దీపికా పల్లికల్ వీళ్ళిద్దరూ కలిసి డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ అనే దాన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.